నేను రాయలసీమలో పుట్టాను, రాయలసీమ అంటే నాకు ఇష్టమని ఇంకొకటి చెప్తాడు పవన్ కళ్యాణ్, డిప్యూటీ సీఎం. మరి ఎక్కడికి వెళ్ళావు పవన్ కళ్యాణ్? ఈ రోజు రాయలసీమకు అన్యాయం జరుగుతుంటే, ఈ రోజు రాయలసీమకు వెన్నుపోటు పోస్తుంటే చంద్రబాబు నాయుడు గారు ప్రశ్నించకుండా కత్తందిస్తున్నావా? దీనికోసమైనా నువ్వు పార్టీ పెట్టింది? దీనికోసమైనా నువ్వు కూటమిలో చేరింది? దీనికోసమైనా చంద్రబాబు నాయుడు గెలిపించింది? ఇంకా 15 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేయడానికి పనిచేస్తూనే ఉంటాను. దేనికి? ఈ రాష్ట్రం అనేది లేకుండా, మ్యాప్ లోనే ఆంధ్రప్రదేశ్ అనేది లేకుండా చేయడానికే ఆయనతో జతకలుస్తావని అడుగుతున్నా. మీరు వచ్చింది రాష్ట్రాన్ని బాగు చేయడానికో, రాష్ట్ర ప్రజలకు మంచి చేయడానికో కాదనేది అందరికి అర్థమవుతుంది. కేవలం కక్ష సాధింపులు, రెడ్ బుక్ రాజ్యాంగం అంటూ ఏ విధంగా విచ్చల విడిగా అరాచకాలు చేస్తున్నారు, అన్యాయాలు చేస్తున్నారు, దోపిడీలు చేస్తున్నారు, ప్రజలందరూ గమనిస్తున్నారు. ఖచ్చితంగా నేపాల్ లో లాగా మిమ్మల్ని కూడా తరిమి కొట్టే రోజులు చాలా దగ్గరలో ఉన్నాయని కూడా హెచ్చరిస్తున్నా. భవిష్యత్తులో మేము వస్తాం, వచ్చి మేము ఏం చేస్తామంటే, వచ్చినప్పుడే మీరు ఏం పీకలేదు, మరి ఏం మాట్లాడతారు? ఇప్పుడు వచ్చినప్పుడే మీరు ఏం పీకలా అంటే ఏమనుకుంటారు? మీరు కూర్చోబెట్టి మీరు బెదిరింపులు చేస్తే భయపడతాం అనుకుంటున్నారా? ఒక్కడు చిన్నప్పటి నుంచి కూర్చొని అమరజీవిని గుండెల్లో పెట్టుకున్నాడంటే వాడికి ఎంత పిచ్చి ఉంటుంది? ఏ మ్యాడ్నెస్ ఉంటే ఇలా వస్తాం మేము? ఏ అండదండ లేకుండా పార్టీ పెట్టి ఇక్కడ దాకా వచ్చామంటే ఎంత కమిట్మెంట్ ఉండాలి నీకు? సమాజం మీద, దేశం మీద, రాష్ట్రం మీద, ప్రజల మీద. గీతలను దాటి మాట్లాడితే మీ చేతికి మళ్ళీ ముద్రలు వేయడానికి ఏముండదు. అలా మాట్లాడే వాళ్ళు చెప్తున్నాను ఇప్పుడే, మీ చేతి మీద గీతలు తీసేస్తాం, అంత అరగదీస్తాం, గుర్తుపెట్టుకోండి.